హలో, అందరికీ నమస్కారం. ఈరోజు తాటకి వధ గురించి చెప్పుకుందాం. విశ్వామిత్ర మహర్షి తన సిద్ధాశ్రమంలో యాగం తలపెట్టాడు. కానీ ఆ యాగాన్ని ధ్వంసం చేయడానికి తాటకి ఇంకా తన కుమారులైన సుబాహు ఇంకా మారీచుడు ప్రయత్నం చేస్తున్నారు. తన యాగం విజయవంతంగా పూర్తి అయ్యేదాకా రామలక్ష్మణులు తన సిద్ధాశ్రమాన్ని రాక్షసుల నుండి సంరక్షించవలసిందిగా దశరథుడిని విశ్వామిత్రుడు కోరాడు. అందుకోసం రామలక్ష్మణులని తన వెంట పంపించమని అడుగుతాడు. విశ్వామిత్రుని విన్నపానికి దశరథుడు ఆందోళన చెందుతాడు. రామలక్ష్మణులు ఇంకా చిన్నవాళ్లే, వాళ్ళు తమ 16వ ఏటలో ఉన్నారు. భయంకరమైన రాక్షసుల నుండి తన కుమారులకి ప్రమాదం ఉండవచ్చు అనే భయంతో వాళ్ళని పంపించలేను అని దశరథుడు విశ్వామిత్రునితో అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ వశిష్ఠ మహర్షి జోక్యంతో తర్వాత శాంతిస్తాడు. రామలక్ష్మణులని విశ్వామిత్రుడితో పంపే విధంగా వశిష్ఠుడు దశరథుడిని ఒప్పిస్తాడు. తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి తన సిద్ధాశ్రమానికి అడవి మార్గం గుండా బయలుదేరారు. ఈ ప్రయాణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ మంత్రశక్తి వల్ల రామలక్ష్మణులకి కొన్ని రోజుల పాటు ఆకలి దప్పికలు వేయవు. దీనివల్ల తన యాగాన్ని రాక్షసుల నుండి వారు కాపాడగలుగుతారు. అలాగే ఆ రాక్షసులని ఎదుర్కోవడానికి, వాళ్లతో పోరాడటానికి కావాల్సిన శక్తిని ఈ మంత్రం ఇస్తుంది. విశ్వామిత్రుడు ఇంకా రామలక్ష్మణులు అడవి మార్గం గుండా వెళ్తుండగా తాటకి సంచరించే ప్రాంతం వచ్చింది. తాటకి వీరికి ఎదురై దారికి అడ్డుగా నిలిచింది. అప్పుడు విశ్వామిత్రుని ఆదేశంతో శ్రీరాముడు తన బాణాన్ని తాటకి మీదికి ఎక్కుపెట్టి ఆ రాక్షసిని సంహరించాడు. తాటకిని సంహరించి అడవి మార్గంలో ప్రయాణించి విశ్వామిత్రుడు ఇంకా రామలక్ష్మణులు సిద్ధాశ్రమానికి చేరుకుంటారు.